నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కంటి చూపు అనగానే అక్షర క్రమంలో మొట్టమొదటిది గుర్తొచ్చేది ఏబిసిడిలో విటమిన్ ఏ. విటమిన్ ఏ ఎందుగలదో అందు దృష్టిని నివారించగల గుణం ఉంటుంది. విటమిన్ ఏ కలిగిన పోషక పదార్థాలు తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది, రేజీకటి రాదు. గతంలో పిల్లలకి ఇంతమందికి కళ్ళజోళ్ళు వచ్చేవి కాదు. ఇప్పుడు నేటి తరంలో పిల్లలు చాలామంది కళ్ళజోళ్ళు వాడుతున్నారు. ఈ కళ్ళజోళ్ళు వాడటానికి కారణం ఒకటి విటమిన్ ఏ అయితే, విటమిన్ ఏ లోపం అయితే, మరొకటి సెల్ ఫోన్లు, ట్యాబులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు అధికంగా ఎక్కువసేపు వినియోగించడం కూడా ఒక కారణం. చిన్న వయసులోనే కళ్ళజోళ్ళు వచ్చేస్తుంది. ప్రైమరీ స్కూలు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు ఆ వయసులోనే కళ్ళజోళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. విటమిన్ ఏ కలిగిన 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ 10 రకాల ఆహార పదార్థాలను క్రమము తప్పకుండా తీసుకుంటే కంటి చూపు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒకటి పాలకూర. పాలకూరలో ఉండే బీటా కెరటినాయిడ్స్ శరీరంలో ప్రవేశించిన తర్వాత కాలేయము బీటా కెరటిన్ని విటమిన్ ఏగా మారుస్తుంది. ఇది కనుగుడ్డు ముందు భాగాన నల్లగుడ్డు ముందు ఉంటుంది, చిన్నది కార్నియా అంటారు. ఇప్పుడు మనము కంటిని దానం చేసినప్పుడు తీసేది ఇది ఒక్కటే, కార్నియా అంటారు, చిన్నది. ఈ కార్నియా యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది పాలకూర. పాలకూరను ఉడకబెట్టుకుని తినాలి, కానీ పాలకూర నూనెలో వేయించి రోస్ట్ చేసామంటే, ఫ్రై చేసామంటే దాంట్లో ఉన్న పోషక విలువలు పోతాయి. మనము వాడే ఆహార పదార్థాలను ఉడకబెట్టుకున్నంత వరకు ఓకే, వేయించినా రోస్ట్ చేసినా మొత్తము ఖనిజ లవణాలు, విటమిన్లు నశించిపోతాయి. అందుచేత రోస్ట్ చేయటము, ఫ్రై చేయటం మంచిది కాదు. నాలుకకు రుచిగా ఉండొచ్చు, కానీ శరీరానికి మాత్రం ఏ పోషక విలువలు కలిగిన విటమిన్లు ఉండవు, ఖనిజ లవణాలు ఉండవు. 2 క్యారెట్లు. క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. క్యారెట్లు ప్రతిరోజు ఒక క్యారెట్ తప్పనిసరిగా తినాలి. ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక క్యారెట్ని పైనుండే ఆ తోలు తీయకుండా భోజనం చేసేటప్పుడు ఉదయమో, మధ్యాహ్నమో, రాత్రో ఏదో ఒకసారి ఒక క్యారెట్ తప్పనిసరిగా తింటే ఇది రేజీకటి, రాత్రి అయ్యేసరికి కళ్ళు కనపడవు, అటువంటి రేజీకటిని నివారించే గుణం ఉంటుంది. 3 బ్లూబెర్రీస్. ఈ బ్లూబెర్రీస్ పట్టణాలు, నగరాలకే పరిమితం. సూపర్ మార్కెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద ఫ్రూట్ మార్కెట్లో ఇవి దొరుకుతాయి. చిన్న చిన్న గ్రామాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో దొరకవు. ఈ బ్లూబెర్రీస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల దృష్టి లోపాలను నివారిస్తుంది. 4 చిలకడ దుంపలు, దీన్ని గెనుసుగడ్డ అంటాం, స్వీట్ పొటాటో. దీన్ని పచ్చి తినచ్చు, ఉడకబెట్టుకుని మైక్రోవేవ్లో ఉడకబెట్టుకోవచ్చు, లేదా ఉడకబెట్టుకుని ఈ గెనుసుగడ్డ, చిలకడ దుంప తినచ్చు. చిలకడ దుంప కూర కూడా బాగుంటుంది. ఈ చిలకడ దుంపలో బీటా కెరటిన్ చాలా అధికంగా ఉంటుంది. చిలకడ దుంపని కాల్చుకుని కూడా తినచ్చు. కాల్చుకుంటే దానిపైన ఉండే తోలు తీసేయండి, ఉడకబెట్టుకున్నప్పుడు తోలుతో తినేసేయచ్చు. ఈ బీటా కెరటిన్ కంటి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 5 వాల్నట్స్. ఈ వాల్నట్స్ని 6 నుంచి 8 గంటలు నానబెట్టి ప్రతిరోజు ఒక 6 నుంచి 8 వాల్నట్స్
తింటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి, దాంతోపాటు జింక్ కూడా ఉంటుంది. ఈ రెండింటి ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. 6, అవకాడో పండు. అవకాడో పండు ఇది కేవలం పట్టణాలు, నగరాలు, సూపర్ బజార్లు, సూపర్ మార్కెట్లకు పరిమితం. అవకాడో పండు పచ్చిది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. 4-5 రోజుల్లో పండి నల్లగా తయారవుతుంది. దాన్ని కోస్తే లోపల గింజ ఉంటుంది, గింజ తీసేయాలి. ఆ కండ ఎలా ఉంటుందంటే వెన్నపూసలా ఉంటుంది. అందుకే దీన్ని బట్టర్ ఫ్రూట్ అని, వెన్న పండు అని కూడా పిలుస్తారు. ఈ అవకాడో పండులో విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ ఉంది, విటమిన్ B6 ఉంది, బీటా కెరటిన్ ఉంది. వీటన్నిటి ప్రభావం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. 7, బ్రాకోలీ. బ్రాకోలీ అంటే చూడటానికి ఇది క్యాలీఫ్లవర్లా ఉంటుంది. క్యాలీఫ్లవర్ పువ్వు పైన తెల్లగా ఉంటుంది. ఈ బ్రాకోలీ అనేది తెలుపు పువ్వు కాకుండా ఆకుపచ్చ పువ్వు ఉంటుంది. అదే తేడా. ఆకారము చూడటానికి కూడా అలాగే ఉంటుంది. బ్రాకోలీలో విటమిన్ B6. ఈ B6 వల్ల కంటి చూపు బాగా కనపడేటట్టు, కంటి చూపు మెరుగుపడేటట్టు చేస్తుంది. తర్వాత కళ్ళకి మసక రాకుండా కాపాడుతుంది. బ్రకోలీ గుణం ఏంటంటే కంటికి మసక రాకుండా నివారిస్తుంది. 8, స్ట్రాబెర్రీస్. ఎర్రగా ఉంటాయి పండ్లు. స్ట్రాబెర్రీస్ కూడా పట్టణాలు, నగరాలు, సూపర్ బజార్లో దొరుకుతాయి, పెద్ద పెద్ద ఫ్రూట్ షాపుల్లో దొరుకుతాయి. దీంట్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనికి ఒక విశిష్ట గుణం ఉంది. కన్ను పొడిగా అవ్వకుండా కాపాడుతుంది. అంటే కంటిలో వచ్చే ద్రవం, కన్నీరు సమృద్ధిగా ఉత్పత్తి అవటానికి స్ట్రాబెర్రీ దోహదపడుతుంది. 9, చేపలు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. వారానికి 2 రోజులు చేపలు తినచ్చు. చేప పులుసు మంచిది, రోస్టు ఫ్రై మంచిది కాదు. దాన్ని నూనెలో వేసి రోస్టు ఫ్రై చేస్తే పోషక విలువలు, ఖనిజ లవణాలు, సూక్ష్మ పోషకాలన్నీ నశించిపోతాయి. అందుచేత చేప పులుసు వాడండి. ఇది చేప తింటే రెటీనా ఉంటుంది, వెనకాల పొర. మన కెమెరాకి లెన్స్ వెనకాల ఎలా అయితే ఫిల్మ్ ఉంటుందో, ఈ రెటీనా అనే పొరని, దాని ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 10, కరివేపాకు, మునగాకు. ఈ కరివేపాకుని మనం ప్రతిరోజు కూరల్లో వాడుతూనే ఉంటాం. కాకపోతే కరివేపాకు తీసి బయట పెడతారు. కరివేపాకు కూరల్లో కానీ, చారులో, రసంలో, సాంబార్లో ఎక్కడున్నా ఆ కాడను మాత్రం తీసి బయటేయండి. ఆకులు తినండి. దాంట్లో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకు పొడి, అది కూడా మంచిదే. మునగాకు. మునగాకు పప్పు, పప్పులో వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. మునగాకుని మనం పుల్కా పిండి ఉంటుంది, మల్టీగ్రెయిన్ పిండి కానీ పుల్కా తయారు చేసే పిండిలో ఈ మునగాకు పిండిని కలిపేసి ఆ పుల్కా మునగాకుతో కలిపి పుల్కా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 10 రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే కంటి చూపు మెరుగవుతుంది, రేజీకటి రాదు. కంటి దృష్టి చాలా కీలకం. మన జీవితంలో మనం రాణించాలంటే కంటి చూపు కీలక పాత్ర పోషిస్తుంది. కొంతమందికి కలర్ బ్లైండ్నెస్ అని ఉంటుంది, రంగులు సరిగా కనపడవు, అది వంశపారంపర్యంగా వస్తుంది. కానీ రేజీకటి మాత్రం విటమిన్ ఏ లోపం వల్ల వస్తుంది. విటమిన్ ఏ లోపించినప్పుడు కన్ను పొడిగా ఉండటం, ఆ కన్నీరు సరిగా ఉత్పత్తి కాకపోవటం, కంటి తెల్లగుడ్డు మీద మెరిసిపోయే
బిటాట్ చుక్కలు అని ఏర్పడతాయి. బిటాట్ చుక్కలు. ఈ బిటాట్ చుక్కలు ఏర్పడి అంటే విటమిన్ ఏ లోపించింది. కనుక విధిగా ఈ 10 రకాల ఆహార పదార్థాలను తరచుగా వినియోగిస్తూ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రతిరోజు ఒక్క క్యారెట్ మాత్రం మరవకుండా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ తీసుకోవాలి. వృద్ధులకి పళ్ళు లేని వాళ్ళు ఈ క్యారెట్ని రసం తీసుకుని క్యారెట్ రసం తాగండి. కంటి చూపు బాగా కనపడుతుంది.